Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 17th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 17th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఒకవేళ మీకు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కనుక కావాలంటే మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం ఫర్ యూపీఎస్సీ రీసెంట్గా లాంచ్ చేయబడడం జరిగింది. ఇదైతే మనకి సీనియర్ ఆస్పిరెంట్స్ గురించి అండి. అంటే ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ అది తీసుకుని ఆల్రెడీ వన్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయి నెక్స్ట్ సెట్లో ఉంటారో అలాంటి వాళ్ళ గురించి, లైక్ వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయ్యి ఉంటే దెన్ డెఫినెట్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే కనుక మనకి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు పాజ్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్. ఎస్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనకి ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే మనం పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సుప్రీం కోర్ట్స్ 3-month టైమ్ లైన్ ఇన్ గవర్నర్ వర్డిక్ట్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద సెంటర్స్ ఓన్ గైడ్ లైన్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఏంటి దీని సంగతి అనేటువంటి చూద్దాము. సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ ద ప్లీ ఎగెన్స్ట్ ద రోహింగ్యా డిపోర్టేషన్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్, ఎన్సీడబ్ల్యూ ఎయిమ్స్ అట్ రైజింగ్ ద జెండర్ సెన్సిటివిటీ ఆన్ క్యాంపస్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రీసెంట్గా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో వీ విల్ సీ దట్ హియర్. Amit Shah inaugurated revamped multi-agency network which is built at around 500 crore to fight the terrorism. So that is what we will see. Multi-agency network gurinchi, multi-agency center gurinchi మనం అయితే మాట్లాడుకుంటాం. The next one, the ingredient to turn around the nutrition outcomes అంటూ మనకి ఏంటంటే సో ద న్యూట్రిషన్ గురించి అయితే కనుక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఇక్కడ కవర్ చేయబడటం జరిగింది. పాకిస్తాన్ విల్ యూజ్ IMF మనీ టు ఫండ్ ద టెర్రర్ సేస్ రాజ్నాథ్ సింగ్ అయితే కనుక మనకైతే చెప్తున్నారు. దీని గురించి వి విల్ డిస్కస్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంప్లీట్స్ కన్జర్వేషన్ వర్క్ ఇన్ ద లోధి ఎరా స్టెప్ వెల్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్వింగ్ ఇన్ గాజా సేస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ప్రెసిడెంట్. ఎస్, these are the articles which we will cover in the today's Hindu news analysis అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రీసెంట్గా న్యూస్లో ఉంది. 10,000 ఇందిరమ్మ హౌసెస్ చెంచూస్కి మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మనం మాట్లాడుకుంటాము. సారబ్చూ కన్జర్వేషన్ రిజర్వ్ నోటిఫైడ్ ఇన్ దట్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ లార్జెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇది. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ 2025 అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా మనము మన యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీలో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం. ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ యొక్క ఆర్టికల్స్ నుంచి మనం వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం ఇక్కడైతే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, Supreme Court's 3-month timeline in governor verdict was adopted from the center's own guidelines అంటున్నారు. మనకి ఏంటట దీని గురించి ఏంటి, ఇట్స్ న్యూస్ అనాలిసిస్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఏంటంటే
రీసెంట్గా మీరు చూసినట్లయితే ఇష్యూ మొత్తం ఎక్కడొచ్చింది, ఆల్రెడీ మీరు కపుల్ ఆఫ్ డేస్ నుంచి హిందూ న్యూస్ అనాలిసిస్ ఫాలో అవుతున్నా, లేకపోతే మీరు న్యూస్ పేపర్ చూస్తున్నా, మీరు ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో మీరు చూస్తూ ఉండుంటే కనుక మనకి ఏంటంటే చాలా విషయాలు మీకు ఆల్రెడీ ఈ పాటికే తెలిసి ఉండుంటాయి. లైక్ ఏంటంటే వీ హ్యావ్ 3 ఆర్గాన్స్ కదండి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అని. ముందు ఓన్లీ లెజిస్లేచర్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం, బికాస్ దట్ ఈస్ ఆర్గాన్ నౌ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇన్ న్యూస్ కాబట్టి. సో లెజిస్లేచర్ అట్ ద సెంట్రల్ లెవెల్ మనం తీసుకుంటే కనుక మనం దీనిని మనం ఏమంటాము అని అంటే పార్లమెంట్ అని పిలుస్తాం. సో ద పార్లమెంట్. స్టేట్ లెవెల్లో మనం తీసుకుంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్, విచ్ ఇన్క్లూడ్స్ బేసికల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ కొన్ని స్టేట్స్లో కలిపితే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా, అంటే యూనికామరల్ కూడా అలౌడ్ కాబట్టి స్టేట్ లెవెల్లో అయితే మటుకి. సో కొన్ని స్టేట్స్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మరి కొన్ని స్టేట్స్లో ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ కదా, అవును. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిమిలర్లీ స్టేట్ లెవెల్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్లస్ గవర్నర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఏదైనా ఒక బిల్లు మనం తీసుకుంటే, బిల్ అంటే ఏంటి, ఒక ప్రపోజలు. ఆ ప్రపోజలు ఒకవేళ అది ఆర్డినరీ బిల్ అనుకుందాం, స్పెషల్ కేసెస్లోకి వెళ్ళొద్దు. ఆర్డినరీ బిల్ అనుకుంటే ఆర్డినరీ బిల్ మనకి లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. ఏదో ఒక హౌస్లో, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది అనుకుందాం, అక్కడ నుంచి పాస్ అయ్యి లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి మూవ్ అవుతుంది. రాజ్యసభలో కూడా పాస్ అయిన తరువాతన ఆ బిల్లు డైరెక్ట్గా మనకి యాక్ట్ అయిపోతుందా? సో డైరెక్ట్గా యాక్ట్ అయిపోతుందా అంటే అవ్వదు, ఎందుకంటే తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా మనకి తీసుకోవాలి. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ సెంట్రల్ లెవెల్లో మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సరే, ఇప్పుడు స్టేట్ లెవెల్ విషయానికి వచ్చేసరికి సిమిలర్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి పాస్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది, అది గవర్నర్ యొక్క అసెంట్, అంటే అక్కడ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ఆ స్టేట్ లెవెల్లో అది యాక్ట్ అయిపోతుందా అంటే అయిపోదు, ఇంకా గవర్నర్ యొక్క అసెంట్ కూడా తీసుకున్నాక అవుతుంది. అది ఎక్కడ మెన్షన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ కొన్ని సందర్భాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ని మన గవర్నర్ ఏం చేయొచ్చు, రిజర్వ్ చేయొచ్చు. రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇది మనకి ఆర్టికల్లో మెన్షన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 200 అండ్ ఆర్టికల్ నెంబర్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్. అండ్ అలాగనే ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఈ రెండు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ నెంబర్ 111 ఏం చేస్తుంది, అసెంట్ టు ద బిల్స్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక మనకి ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైంది, ఇప్పుడు మనకి ఆర్టికల్ నెంబర్ 200లోనూ గవర్నర్కి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి మెన్షన్ చేశారు. 201లో సో ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్స్ ఫర్ ద ప్రెసిడెంట్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా ద సో కాల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈజ్ అ టైం పీరియడ్, అంటే ఎంత టైంలో ఆ బిల్లుకి అసెంట్ అనేది ఇవ్వాలి అనేటువంటిది మెన్షన్ చేయలేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ స్టిపులేటెడ్ ఎనీ టైమ్ లైన్ సో ఫర్ ద పాసింగ్ ఆఫ్ బిల్స్. దీనిని చాలామంది స్టేట్ గవర్నర్స్ అబ్యూస్ చేశారనమాట. ఏ విధంగా చేశారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ద స్టేట్ ఆఫ్ తమిళనాడు యొక్క గవర్నర్ మనకి ఏం చేశారు అని అంటే కనుక ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ని పాస్ చేసి అసెంట్కి పంపించారు గవర్నర్కి. సో గవర్నర్ ఏం చేశారు అని అంటే కనుక మనకి ఇయర్స్ టుగెదర్ వాటి మీద ఎటువంటి డెసిషను తీసుకోకుండా ఆ బిల్స్ని అలా పెండింగ్లోనే ఉంచేశారు. అందుకని అగ్రీవ్ అయినటువంటి మనకి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లో ఏం తీసుకుని వచ్చారండి, టైం లైన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఒక ప్రాపర్ టైం లైన్ అంటే ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేదు, దానిని మరలా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు ఈ యొక్క టైం లైన్ అనేటువంటి దానిని తీసుకుని రావడం జరిగింది. 1 month అండ్ యాజ్ వెల్ యాజ్ 3 months అంటూ మనకి టైం లైన్ ప్రిస్క్రైబ్ చేశారు. అంటే ఆ డ్యూరేషన్ లోపల ఆ యొక్క గవర్నర్ ఏం చేయాలి, అసెంట్ అనేటువంటి తెలపాలి.
ఓకే, అంతే తప్ప అలా పెట్టుకుని ఏళ్ళ తరపడి అలా కూర్చోకూడదు. మరి అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కదా గవర్నర్ది. తనకి ఇచ్చినటువంటి బిల్స్ని తను ఏదో ఒకటి చేయాలి, కన్సెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, లేదా రీకన్సిడర్ చేయమని పంపించాలి, అంతే తప్ప అలా కూర్చోకూడదు. దెన్ ఆ తర్వాత స్టోరీ ఏం జరిగింది, అప్పుడు ఏం చేశారు అని అంటే కనుక ఈ విధంగా టైం లైన్ అనేటువంటిది సుప్రీంకోర్టు మనకి ప్రిస్క్రైబ్ చేసింది. ఎస్టర్డే ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందమ్మా? 143 ఈ పాటికే మీకు తెలుసు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉపయోగించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకేంటంటే మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, సో మనకి సుప్రీం కోర్ట్ని ఆర్టికల్ నెంబర్ 143 ఇన్వోక్ చేసి 14 క్వశ్చన్స్ మనకి అడిగారండి. సో 14 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్, సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ని అడగడం జరిగింది. వాటిల్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే ఈ విధంగా సుప్రీంకోర్టు టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేయగలదా అంటే, ఇక్కడ చూడండి మరి ఆర్టికల్ నెంబర్ 200కి 201కి ఇప్పుడు టైం లైన్ ప్రిస్క్రైబ్ చేశారు. ప్రెసిడెంట్కి నెక్స్ట్ వచ్చేసి గవర్నర్కి డైరెక్షన్ ఇష్యూ చేశారు, మీరు ఈ స్పెసిఫిక్ టైం పీరియడ్లో మీరు ఏంటంటే బిల్స్ని క్లియర్ చేయాలి అని చెప్పేసి మనకి అసెంట్ అనేటువంటిది తెలపాలి, క్లియర్ చేయాలి అంటూ మనకి ఏంటంటే ఆ యొక్క టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు మన ప్రెసిడెంట్, హానరబుల్ ప్రెసిడెంట్ ఏం చేశారు, 143ని ఇన్వోక్ చేసి అసలు ఇలా చెయ్యచ్చా అని సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది కాన్స్టిట్యూట్ చేసి ఈ 14 క్వశ్చన్స్ని కూడా మనకైతే కనుక ఆన్సర్ చేస్తారండి. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటోందంటే మేము ఈ టైం లైన్ని మేమేం కొత్తగా తీసుకుని రాలే, ఈ 1 month 3 months లేకపోతే 3 months టైం లైన్ లేదా 1 month టైం లైన్ అనేటువంటివి మేమేమీ కొత్తగా తీసుకొచ్చినటువంటివి ఏమీ కాదు. ఆల్రెడీ 2016లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకేంటి అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటివి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ని మాత్రమే మేము రిఫరెన్స్గా తీసుకుని మేము చెప్పడం జరిగింది తప్ప ఇదేమీ మా ఇన్నోవేషన్ అయితే కనుక కాదు. ఎగ్జిక్యూటివ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మాత్రమే మేము ఇంటర్ప్రెట్ చేశాము అంతే తప్ప సో మేమైతే కనుక ఇందులో చేసింది ఏమీ లేదు అని చెప్పేసి జడ్జిమెంట్లో మనకైతే కనుక మెన్షన్ చేయబడడం జరిగింది. క్లియర్ అండి? సో ఇదిగో చూడండి. However, the Supreme Court's April 8th judgment made it very clear that it was just merely adopting the guidelines which are issued by the Home Ministry through 2 back-to-back office memorandums issued in 2016 fixing a 3-month timeline for the President of India. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3-month టైం లైన్ లోపల దానిని క్లియర్ చేయాలి అనేటువంటి ఆఫీస్ మెమరాండమ్స్ ఇష్యూ చేశారు. వాటిల్లో ఆధారంగా చేసుకునే మేము చెప్పాం తప్ప ఇదేమి మా ఇన్నోవేషన్ ఏం కాదే, ఇదేమీ మేము అన్నెసెసరీగా వీళ్ళకేం ప్రిస్క్రైబ్ చేయలేదే అంటూ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. అందుకని ఈ ఆర్టికల్ న్యూస్లో ఉందన్నమాట. అర్థమైందా? అసలు ఇక్కడ ఏమేమి తెలియాలి మీకు, ఈ అసెంట్ టు ద బిల్స్ గురించి మీరు స్టడీ చేసుకోవాలి. అక్కడ మనం ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. ఆర్టికల్ నెంబర్ 200 ఏం చెప్తుంది, ఆర్టికల్ నెంబర్ 201 ఏం చెప్తుంది అనేటువంటిది మనకు తెలియాలి. కాన్స్టిట్యూషన్ ఎటువంటి టైం లైన్ ప్రిస్క్రైబ్ చేయలేదు అనేటువంటి విషయం తెలియాలి. దెన్ నెక్స్ట్ సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్లో ఆ టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనకి ఏంటంటే కనుక కోర్టు ఈ యొక్క ప్రెసిడెంట్ మనకి 143 ఇన్వోక్ చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షను ఇలా చెయ్యొచ్చా సుప్రీంకోర్టు అసలా అంటూ మనకి ఏంటంటే సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేయబడడం జరిగింది. దెన్ ఇప్పుడు దానికి ఇదిగా మనకి ఏంటి అని అంటే కనుక మేమేం కొత్తగా తీసుకొచ్చింది అయితే కనుక ఏం లేదమ్మా, ఇదంతా కూడా ఆల్రెడీ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్, ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన గైడ్ లైన్స్నే మేము జస్ట్ రీఇంటర్ప్రెట్ చేసామంతే అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో లెట్ us read some important points associated with this. The Supreme Court's judgment prescribing a 3-month timeline for the President to decide on the state bills referred by governors has been questioned by the Centre, even though it is based on the Centre's own guidelines which are issued in the year 2016. So Supreme Court manaki representational image andi of the highest constitutional court and the highest court of appeal and the protector of fundamental rights, the protector of the Constitution of India manaki enti oka image anamata idi. Fine. The Centre, through a presidential reference,
క్వశ్చన్డ్ ద సుప్రీం కోర్ట్ డెసిషన్ ఇన్ ద తమిళనాడు గవర్నర్ కేస్. సో ఇందాక అదే కదా కేసు, మనం ఇందాక అదేగా చెప్పుకున్నాము. టైం లైన్ అనేటువంటి దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు కోర్టు 143 ఉపయోగించి. మీరు అసలు ఈ సుప్రీం కోర్ట్ అసలు ఈ విధంగా చెయ్యొచ్చా అని చెప్పేసి మనకి క్వశ్చన్ చేయబడడం జరిగింది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దాట్ ద ప్రెసిడెంట్ మస్ట్ డిసైడ్ విత్ ఇన్ 3 months on the bills which are referred by governors under article number 201 of the constitution ద్వారా మనకి ఏంటి అంటే కనుక చెయ్యాలి అని చెప్పి కోర్టు ఏమంటోంది, ఇదేమి నా ఓన్ క్రియేషన్ కాదు, మేము 2016 ఆఫీస్ మెమరాండమ్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీద ఆధారపడి మేము ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జడ్జ్మెంట్ అనేది చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ మెమరాండమ్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ 3 month టైమ్ లైన్ ఫర్ ద ప్రెసిడెంట్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ సచ్ బిల్స్. సో జస్టిస్ పర్దివాలా మనకి మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ జస్ట్ అడాప్టెడ్ ద టైమ్ లైన్ ఆల్రెడీ విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్. మీ ఎగ్జిక్యూటివే చేసినటువంటి దానినే మేము తీసుకున్నాం మహాప్రభు, మేమేం చేయలేదు, మేమైతే కనుక కొత్తగా దీన్ని ఏం తీసుకురాలేదు అంటూ మనకైతే కనుక సో చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనకి యాజ్ పర్ ద ద ఆఫీస్ మెమరాండమ్స్ తీసుకుంటే ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్స్. సబ్స్టాన్షియేటివ్ మ్యాటర్స్ మస్ట్ బి రిఫర్డ్ టు అప్రోప్రియేట్ మినిస్ట్రీ విత్ ఇన్ 15 days. 3 months లోపల మనకి ఏంటంటే కనుక ఇది క్లియర్ అవ్వాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో క్లియర్గా టైం లైన్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేశారు. ఈవెన్ సర్కారియా అండ్ యాజ్ వెల్ యాజ్ పూంచి కమిషన్ కూడా మనకి ఏంటంటే కనుక ఎడిక్వేట్ టైమ్లీ డిస్పోజల్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దానిని కూడా మనకి చెప్పడం జరిగింది. క్లియర్ అండి. సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఈ విధంగా మనకి ఈ ఇష్యూ చేశారు 2016లో అంటూ మనకైతే కనుక ఈ పాయింట్ రాశారు. డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ డెసిషన్ టు ఇంపోజ్ ఏ 3 month టైమ్ లైన్ ఫర్ ద ప్రెసిడెంట్స్ యాక్షన్ ఆన్ స్టేట్ బిల్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 201. సో షుడ్ జుడిషియల్ టైమ్ లైన్స్ బీ గైడెడ్ బై దట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్ అంటూ మనకి ఏంటంటే కనుక ఒక పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. With reference to article number 201 of the Indian Constitution, consider the following statements. Number 1, it deals with the assent to state bills reserved by the governor for the president's consideration. The Constitution expressly provided a time limit for the president to act on such bills. Recent Supreme Court judgments have upheld a timeline based on the existing executive guidelines. So first statement చూడండి. It deals with assent to state bills which are reserved by the governor for the president's consideration. Correct. The constitution expressly provided a time limit for the president to act on such bills అంటున్నారు. ఏమైనా ప్రొవైడ్ చేసింది ఆ కాన్స్టిట్యూషన్? ఏమైనా రాంగ్ స్టేట్మెంట్. రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ మనకి ఏంటి అని అంటే ఇఫ్ యూ ఎలిమినేట్ 2 స్టేట్మెంట్, సో ఇది ఎలిమినేట్ అయిపోయినట్టే, ఇది ఎలిమినేట్ అయిపోయినట్టే. రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ హ్యావ్ అప్హెల్డ్ ఎ టైమ్ లైన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్. 2016లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆఫీస్ మెమరాండమ్స్ని ఆధారంగా చేసుకునే మేము చెప్పాము అని చెప్పేసి చెప్తున్నారు కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్. దట్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. Article 201 relates to state bills reserved for the president. So the consideration does not prescribe a time limit under the Constitution, does not prescribe a time limit under Article 201. So the Supreme Court adopted a 3 month timeline based on 2016 MHA guidelines. So this is what is the first important article that you are expected to know about. Moving on to that of the next one. Supreme Court questions the plea against the Rohingya deportation. So very another important article. రీసెంట్గా మనకు చూసుకుంటే ఈవెన్ ఎస్టర్డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్లో కూడా మనము ఈ యొక్క రోహింగ్యాస్ అంటే అసలు ఎవరు అనేటువంటివన్నీ కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు లేటెస్ట్ అప్డేట్ ఏంటి, రీసెంట్గా ఒక 40 మంది రోహింగ్యా రెఫ్యూజీస్ని మనకి ఢిల్లీ పోలీసు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఫ్లైట్లో మనకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అంటే ఎయిర్ లిఫ్ట్ చేసే వాళ్ళని అక్కడి నుంచి మనకి ఏంటంటే కనుక నేవల్ షిప్స్ ఉపయోగించి అండమాన్ సీ క్రాస్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళని ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ దగ్గర విడిచిపెట్టేశారు. వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చేసి మీరు ఏంటి అని అంటే కనుక స్విమ్ చేసుకుంటూ మీ మయన్మార్ వెళ్ళిపోండి అంటూ వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టేశారు అని చెప్పి ఒక రిపోర్ట్స్ రీసెంట్గా మనకి సర్క్యులేట్ అయ్యాయి.
అండ్ దానికి సంబంధించి ఈవెన్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఒక ఎంక్వైరీ లాంచ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మాకు మీరు అసలు ఫుల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఏం జరిగింది అనేటువంటిది అంతా కూడా మాకు క్లియర్గా సో చెప్పండి అని యునైటెడ్ నేషన్స్ కూడా మనకైతే కనుక అడగడం జరిగిందండి. దెన్ ఇదిలా ఉంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద పిటిషనర్స్ మనకి ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సో ఇలా 40 మందిని ఈ విధంగా చేశారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సో దాని మీద మాట్లాడుతుందన్నమాట. సుప్రీంకోర్టు క్వశ్చన్స్ ద ప్లీ అగెన్స్ట్ ద రోహింగ్యా డిపోర్టేషన్. ఈ విధంగా చేశారు అనేటువంటి దానికి దెర్ ఈజ్ నో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఏమీ లేదు. కాబట్టి మీరు ఏంటి అని అంటే కనుక అన్నెసెసరీగా మీరు ఫ్యాన్సిఫుల్ ఐడియాస్ తోటి యు ఆర్ కమింగ్ అప్ అంటూ మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు కొట్టిపారేసిందండి. అండ్ అలాగనే ఇంకేం చెప్పింది అంటే ఇంతకు ముందే చెప్పారు, ఇఫ్ దే ఆర్ రియల్లీ ఫారిన్ దెన్ డెఫినెట్లీ మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం చేశారు అని అంటే కనుక ఈ పిటిషన్ని మనకి ఎంటర్టైన్ చేయలేదు. దెర్ ఈజ్ నో ఆథెంటిసిటీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విషయం వచ్చింది, మేము ఆల్రెడీ డినై చేసాము, సో మరలా ఇదే ఇష్యూని అయితే కనుక చూడము అంటూ మనకి చెప్పారండి. సో ద బెంచ్ ఆల్సో కంప్రైజింగ్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్ క్వశ్చన్డ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఇట్ బై ద పిటిషనర్ అండ్ అదర్స్ హూ ఈజ్ రిప్రజెంటెడ్ బై సీనియర్ అడ్వకేట్. It refused to stay further deportation of Rohingya refugees, remarking that similar relief have been denied by the court earlier. Already ఇంతకు ముందు ఇలాగే సిమిలర్ రిలీఫ్ అయితే అంటే డిపోర్టేషన్స్ ఆపండి అంటూ మనకి పిటిషన్ వేశారు. సో దానిని మేము ఆల్రెడీ డెనే అయితే కనుక చేయబడడం జరిగింది. ఎస్, బికాస్ వాళ్ళకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ నో రైట్ టు రిసైడ్ అనేటువంటి ఫండమెంటల్ రైట్ అయితే కనుక వాళ్ళకి లేదు. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 ఉండొచ్చు, బట్ కానీ ఆర్టికల్ నెంబర్ 19 అనేటువంటిది రైట్ టు రిసైడ్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అంటూ మనకైతే కనుక సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. క్లియర్. సుప్రీంకోర్టు క్వశ్చన్స్ ద ప్లీ అగెన్స్ట్ ద రోహింగ్యా రెఫ్యూజీ డిపోర్టేషన్. సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను మన యొక్క ఇండియన్ జ్యుడిషియరీ, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇన్ జ్యుడిషియరీ అండ్ ఫండమెంటల్ రైట్స్, రెఫ్యూజీ ఇష్యూస్, ఇలా మల్టిపుల్ సబ్ టాపిక్స్ అండర్లో మీకు ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్లో ఇంపార్టెంట్ అవుతుంది. ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ క్వశ్చన్డ్ the authenticity of a plea opposing the deportation of 43 Rohingya refugees allegedly dropped in the Andaman Sea for that of the repatriation to that of the Myanmar. Yes, see this is a representational image and of showing the Rohingya refugees anamata manaki వీళ్ళంతా కూడా మయన్మార్ యొక్క ముస్లిం ఎథనిక్ మైనారిటీ కమ్యూనిటీ అనమాట. ఆ దేశం వీళ్ళని రికగ్నైజ్ చేయలేదు. సో ప్రపంచంలోనే వీళ్ళు ఈ రోజున మనకి ఏంటంటే స్టేట్లెస్ పీపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద స్టేట్లెస్ పీపుల్గా ఈ రోజున రోహింగ్యా రెఫ్యూజీస్ అనేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఇండియాలోను బంగ్లాదేశ్లో కాక్స్ బాజార్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ఇలాంటి ప్లేసెస్లో మనకైతే కనుక వీళ్ళు సర్వైవ్ అవ్వడం అయితే జరుగుతోంది. క్లియర్. ఇక మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టికల్స్లోనూ ఇంతకుముందు మీరు కవర్ చేసి ఉంటుంటే ఆల్రెడీ రెఫ్యూజీ కన్వెన్షన్ల గురించి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ గురించి ఇవన్నీ ఆల్రెడీ సో మనం తిరిగేస్తాం. సో కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు డే బిఫోర్ ఎస్టర్డేస్ ఎడిటోరియల్ న్యూస్ అనాలిసిస్లు చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూ. ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక. ద పిటిషనర్స్ అలిజెడ్ దట్ 43 Rohingya refugees including women and children were deported and left in the Andaman Sea. చెప్పాను కదా ఇందాక, ఇంటర్నేషనల్ వాటర్స్లో వీళ్ళని విడిచిపెట్టేశారు. ఇది అసలు అవుట్ రేజియస్, అసలు ఈవెన్ యుఎన్ కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే కనుక వేశారు అంటూ మనకి చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏమంది అని అంటే క్వశ్చన్డ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ దీస్ క్లెయిమ్స్. సో దెర్ ఈజ్ నో క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే కనుక ఏమీ లేదు. దెర్ ఈజ్ నో ఆథెంటిసిటీ అని చెప్పేసి మనకి ఏంటంటే క్వశ్చన్ చేయబడడం జరిగిందండి. సో మేకింగ్ సచ్ క్లెయిమ్స్ డ్యూరింగ్ ద నేషనల్ డిఫికల్టీస్ అమౌంటెడ్ టు ఫ్యాన్సిఫుల్ ఐడియాస్. ఆల్రెడీ దేశ పరిస్థితులు మనం చూస్తే కనుక సో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం ఏంటి అని అంటే కనుక సివియర్ స్ట్రెయిన్డ్ పొజిషన్లో, టెన్స్డ్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం, డిఫికల్ట్ టైమ్స్లో మనం ఉన్నాం. మరి ఈ కాంటెక్స్లో ఇలాంటప్పుడు ఇలా ఆథెంటిక్ లేనటువంటి వాటిని ఇష్యూస్ని తీసుకొచ్చి మీరు సుప్రీంకోర్టుని రిలీఫ్ అడగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు వీళ్ళకి చెప్పడం
చెప్పడం జరిగింది. సుప్రీం కోర్ట్ refused to grant any stay on further deportation, noting that similar relief has been denied earlier by the court. ఇంతకు ముందు ఆల్రెడీ సిమిలర్ రిలీఫ్ అనేటువంటిది అడిగారు, మేము ఇవ్వలేదు, సో ఇప్పుడు కూడా మరలా అయితే కనుక ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా రోహింగ్యాస్ గురించి తెలుసు కదా మీకు. దీస్ ఆర్ స్టేట్లెస్ ముస్లిం మైనారిటీ పీపుల్ ఫ్రమ్ దట్ ఆఫ్ మయన్మార్, పర్టికులర్లీ ఫ్రమ్ విచ్ స్టేట్ అండి, రఖైన్ స్టేట్. సో వీళ్ళు సిస్టమిక్ పర్సిక్యూషన్ ఫేస్ చేశారండి. అండ్ ఈవెన్ వీళ్ళకి వాళ్ళ యొక్క మయన్మార్ గవర్నమెంట్ సిటిజన్షిప్ కూడా మనకి అయితే డెనీ చేసింది, ఇవ్వలేదన్నమాట. వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటోంది మయన్మార్ కూడాను. సో దిస్ లార్జెస్ట్ ఎక్సోడస్ హ్యాపెండ్ ఇన్ August 2017 when over 7,42,000 Rohingyas fled to neighboring countries due to the military crackdown. అంటే ద లార్జెస్ట్ ఈ యొక్క మూమెంట్ ఆఫ్ దిస్ పీపుల్ ఎప్పుడు జరిగిందంటే 2017లో. సో ఈ యొక్క మిలిటరీ క్రాక్డౌన్స్ వల్ల వాటి వల్ల కూడా అరౌండ్ 7,42,000 రోహింగ్యాస్ ఈ యొక్క బంగ్లాదేశ్, ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక పారిపోవడం అయితే కనుక జరిగింది. మోస్ట్ ఆఫ్ దిస్ రెఫ్యూజీస్ ఏంటంటే కన్సర్నింగ్ ఏంటంటే దే ఆర్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ చిల్డ్రన్, మేకింగ్ దెమ్ హైలీ వల్నరబుల్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్. సో మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, డిస్కస్ ద లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఛాలెంజెస్ ఇన్ ద డిపోర్టేషన్ ఆఫ్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఫ్రమ్ ఇండియా. షుడ్ ఇండియా ఫ్రేమ్ ఏ రెఫ్యూజీ లా బ్యాలెన్సింగ్ నేషనల్ సెక్యూరిటీ విత్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్? మనకైతే కనుక ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం కన్వెన్షన్ ఉంది, రెఫ్యూజీ కన్వెన్షన్ ఉంది. మనం అయితే కనుక దాన్ని ఏమి సైన్ అయితే చేయలేదండి. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. National Commission for Women NCW aims at raising the gender sensitivity on the క్యాంపస్. సో మనకి ఏంటి అంటే కాలేజ్ క్యాంపస్లోనూ వీటిల్లోనూ కూడా జెండర్ సెన్సిటివిటీ అనేటువంటిది పెరగాలి. జెండర్ సెన్సిటివిటీ, ఆ అవేర్నెస్ అనేటువంటిది పెరగాలి. సెక్షువల్ హరాస్మెంట్ అనేటువంటి దానిని మనం ఏంటంటే ప్రివెంట్ చేయాలి. సైబర్ క్రైమ్స్ని మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయాలి అంటూ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని మనకైతే తీసుకుని వచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ క్యాంపస్ కాలింగ్ అంటూ మనకి ఏంటంటే ఇనిషియేటివ్ అండి. ఇనిషియేటివ్ పేరేంటి, క్యాంపస్ కాలింగ్ ఇనిషియేటివ్. అదే చూడండి, ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ. ఓకేనా, ఈ బాడీ మనకి ఎందుకు కన్స్టిట్యూట్ చేశారు, టు అడ్వకేట్ ఫర్ ద విమెన్స్ రైట్స్. సో విమెన్ యొక్క రైట్స్ని అడ్వకేట్ చేయడం గురించి, వాళ్ళ యొక్క వాయిస్ని, కన్సర్న్స్ని రైజ్ చేయడం గురించి, వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. సో ఈ యొక్క బాడీ అనేటువంటి దానిని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఇలా ఒక్కొక్క సెక్షన్ గురించి ఒక్కొక్క బాడీని మనం కన్స్టిట్యూట్ చేసామండి. సో డిఫరెంట్ స్టాట్యూటరీ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కదా, మైనారిటీస్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేటువంటి దానిని మనం కన్స్టిట్యూట్ చేయబడటం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక చైల్డ్ రైట్స్ గురించి తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR అనేటువంటి దానిని మనం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి తీసుకుంటే స్టాట్యూటరీ బాడీసే. అంటే పార్లమెంట్ ఒక చట్టం చేసి ఈ యొక్క బాడీస్ని మనకి క్రియేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. అలాంటి స్టాట్యూటరీ బాడీ NCW ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. దాని పేరే క్యాంపస్ కాలింగ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి. ఎస్, ఆబ్జెక్టివ్ ఏంటి, టు రైజ్ అవేర్నెస్ అపాన్ ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్, అడ్రస్ ద సైబర్ క్రైమ్స్ ఇంపాక్టింగ్ ద స్టూడెంట్స్. It marks a significant step towards building the gender-sensitive and cyberspace educational spaces across the country with NCW and as well as Yuva Manthan, which is a youth development platform leading the charge in empowering the youth and fostering the safe environment for all. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే అరౌండ్ 1000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ని మనకి ఏంటంటే రీచ్ అవుట్ అవ్వాలి. ఈ యొక్క క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయాలి. స్టూడెంట్స్లో ఈ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. సేఫ్ ఎడ్యుకేషనల్ స్పేసెస్ని క్రియేట్ చేయాలి. సో సెక్షువల్ హరాస్మెంట్ అనేటువంటిది ప్రివెంట్ చేయాలి అనేటువంటి రకరకాల ఆబ్జెక్టివ్స్ తోటి మనకైతే కనుక NCW వాళ్ళు మనకి ఇనిషియేటివ్ని తీసుకుని వచ్చారు. క్లియర్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, క్యాంపస్ కాలింగ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి, ఎవరు లాంచ్ చేశారు, NCW వాళ్ళు లాంచ్ చేశారు. ఎస్,
The National Commission for Women NCW launched the Campus Calling Initiative. ఎందుకని? To promote gender sensitivity, to prevent the sexual harassment and tackle cyber crimes in educational institutions, particularly safe educational spacesని క్రియేట్ చేయాలి. సేఫ్ ఎడ్యుకేషనల్ స్పేస్ని క్రియేట్ చేయాలి అనేటువంటిదే మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇనిషియేటివ్ పేరేంటి? క్యాంపస్ కాలింగ్ ఇనిషియేటివ్. ఎవరు తీసుకొచ్చారు? NCW వాళ్ళు తీసుకొచ్చారు. ఎయిమ్ ఏంటి? సో టు ప్రివెంట్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ అడ్రస్ ద సైబర్ క్రైమ్స్ ఎఫెక్టింగ్ ద స్టూడెంట్స్. సో ఎవరెవరు మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు దీనికి సంబంధించి? యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్సే మనకి ఏంటి అని అంటే కనుక ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఫోకస్. అరౌండ్ 1000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ని కవర్ చేయాలి అనేటువంటిది NCW యొక్క ప్లాన్. అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ యూత్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్గా కూడా మనకి ఏంటంటే కనుక దీనిని పిలుస్తున్నారండి. NCW వేరే ఆర్గనైజేషన్ తోటి ఒక యూత్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ యువ మంథన్ అని చెప్పేసి ఉంది. వాళ్ళతోటి మనకైతే కనుక కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని మనకైతే ఇనిషియేటివ్ని మనకైతే రన్ చేయబడడం జరుగుతుంది. టు ఎంపవర్ ద యూత్ అండ్ టు ఫాస్టర్ ద సేఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషనల్ స్పేసెస్ని ప్రమోట్ చేయాలి అనేటువంటిదే ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క మెయిన్ సారాంశం. మనకి తెలియాలి కదా NCW గురించి. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. యూ కెన్ రీడ్ మోర్ అబౌట్ దిస్ బై గోయింగ్ టు ద అబౌట్ అస్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు NCWకి సంబంధించినటువంటి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇంకా తెలుస్తాయి. GS పేపర్ 2 పాలిటీ స్టాట్యుటరీ బాడీస్ అనేటువంటి సిలబస్లోను, లేకపోతే సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్ఫేర్ మెజర్స్ అసోసియేటెడ్ విత్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ అనేటువంటి టాపిక్ అండర్లోనూ మనకి ఈ యొక్క ఇదైతే కనుక వస్తుంది. అనుకున్నాంగా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అని తెలిసిందే. అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ ఎప్పుడు మనకి 1992లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి యాక్ట్ పేరు? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 అని చెప్పేసి ద్వారా మనకి ఏంటంటే దీనిని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇది ఈ యొక్క బాడీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి పాలసీ మ్యాటర్స్ మీద అడ్వైజ్ ఇస్తూ ఉంటుందండి. పాలసీ మ్యాటర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ విమెన్ మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ రిలేటెడ్ పాలసీస్ని కూడా మనకి ఏంటంటే ఇచ్చేస్తుంది. వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ రిలేటెడ్ ఇష్యూస్, పొలిటికల్ అండ్ జాబ్ రిప్రజెంటేషన్, రిలీజియస్ బేస్డ్, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ పర్టికులర్లీ విమెన్, సో ఫీమేల్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనకైతే కనుక హ్యాండిల్ చేస్తారు. అండ్ అలాగే వైలెన్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్, డిస్క్రిమినేషన్, డిప్రివేషన్ ఆఫ్ దేర్ రైట్స్ ఆఫ్ విమెన్, వాళ్ళ యొక్క హక్కుల్ని మనకి ఏంటి అంటే కనుక డిప్రైవ్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా NCW అనేటువంటిది మనకి ఏంటంటే టేక్ ఛార్జ్ తీసుకుంటుందండి. అండ్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు NCW అనేది నేషనల్ లెవెల్లో కదా, స్టేట్ లెవెల్లో కూడా డిఫరెంట్ సిమిలర్ ఫంక్షన్స్ స్టేట్స్ కూడా కన్స్టిట్యూట్ చేసాయి అనమాట. స్టేట్ కమిషన్స్ ఫర్ విమెన్ అని చెప్పేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AP, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళు కూడా మనకైతే కనుక చేయబడడం జరిగింది. ఇవి దేని మీద వర్క్ చేస్తాయి? దే విల్ వర్క్ ఆన్ విమెన్స్ ఇష్యూస్ అట్ ద స్టేట్ లెవెల్, అడ్రసింగ్ ద లోకల్ కన్సర్న్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్స్. నౌ క్వశ్చన్ కెన్ బి, discuss the role of NCW in promoting gender sensitivity in educational institutions. How can such initiatives be strengthened further? క్యాంపస్ కాలింగ్ ఇనిషియేటివ్ గురించి మీరు ఏంటి అని అంటే కనుక మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ NCW యాజ్ సచ్ బాడీ గురించి మీరు అయితే మెన్షన్ చేయొచ్చు. ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది బాడీ అనేటువంటిది మీరు రాయొచ్చు అనమాట. ఇక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 243D ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. నెంబర్ 2, వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఈస్ టు రిసీవ్ ద కంప్లైంట్స్ రిలేటెడ్ టు ద వైలేషన్ ఆఫ్ విమెన్స్ రైట్స్. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3, ఇట్ హ్యాస్ ద అథారిటీ టు పాస్ బైండింగ్ లీగల్ జడ్జ్మెంట్స్ ఆన్ జెండర్ రిలేటెడ్ కేసెస్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మీరు చూసుకున్నట్లయితే మనకి చాలా క్లియర్గా తెలుసు, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది స్టాట్యుటరీ బాడీ అని. సో ఒకటి తప్పు. రెండవది, వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఈస్ టు రిసీవ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు వైలేషన్ ఆఫ్ విమెన్స్ రైట్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. మూడవది, ఇట్ హ్యాస్ ద అథారిటీ టు పాస్ ద బైండింగ్ లీగల్ జడ్జ్మెంట్స్ ఆన్ జెండర్ రిలేటెడ్ కేసెస్. నో బైండింగ్ అథారిటీ అనేటువంటిది అయితే కనుక ఉండదండి. సో మనకి ఏంటంటే కనుక ఇట్ రికమెండ్ టు దట్ ఆఫ్ ది గవర్నమెంట్. దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి 2 ఓన్లీ ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్?
సో ద ఎన్సీడబ్ల్యూ అనేది స్టాట్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ వన్ కాదు. ఓకే, ఇట్ కెన్ రిసీవ్ అండ్ ఇన్వెస్టిగేట్ ద కంప్లైంట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద విమెన్, కరెక్ట్. కానీ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద బైండింగ్ జ్యుడిషియల్ పవర్స్ అయితే కనుక లేవు. ఇట్ కెన్ జస్ట్ రికమెండ్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకైతే కనుక ఎన్సీడబ్ల్యూ మనకి చేయగలదండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Shah inaugurates the revamped multi-agency network which is built at 500 crore to fight the terrorism. సో రీసెంట్గా మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏంటంటే కనుక సో హీ హ్యాస్ ఇనాగరేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మల్టీ ఏజెన్సీ సెంటర్, ఎంఏసి అనేటువంటి దానిని మనకి ఏంటంటే రివాంప్డ్ వెర్షన్ అనమాట ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ఐడియాని 2001 మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారు కార్గిల్ వార్ తర్వాతన. బట్ కానీ నౌ ఏ రివాంప్డ్ వెర్షన్ అనేటువంటి దానిని మనకైతే ఇనాగరేట్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ మల్టీ ఏజెన్సీ సెంటర్? రివాంప్డ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ గురించి ఎంఏసి అంటారు. దీని గురించి ఏం తెలుసు అని అంటారు. ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ అనమాట, నెట్వర్క్ గ్రిడ్ ఇది. సో దీంట్లో అండర్ ద విచ్ పర్టికులర్ ఏజెన్సీ? ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, దట్ వాస్ కన్సెప్చువలైజ్డ్ ఇన్ 2001 పోస్ట్ ద కార్గిల్ వార్. సో మనకి ఏంటంటే కనుక ఐబీ అండర్లో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెన్సీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి ఐబీ స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. రెండవది వచ్చేసి మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రా స్టాండ్స్ ఫర్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్ అంటాం మనం. సో రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్. సో వాట్ ఈస్ దిస్ ఐబీ ఈజ్ ఆల్ అబౌట్? ఐబీ అనేటువంటిది మనకి ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి. సో మన యొక్క ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనకి ఈ బాడీ అనేటువంటిది ఐబీ అనేటువంటిది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అంటే ఇంటర్నల్ థ్రెట్స్ని వీటిని కూడా సో చూస్తూ అనాలిసిస్ చేస్తూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి మనకి ఏంటి అంటే కనుక అడ్వైజులు ఇచ్చేటువంటి బాడీ. ఇక రా అనేటువంటిది ఎక్స్టర్నల్ థ్రెట్స్ని చూసుకునేటువంటి బాడీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో మనకి వేరే దేశాల నుంచి థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి అంటూ మనకి ఏంటంటే కనుక అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అది కూడా గ్యాదర్ చేస్తూ మనకి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు దెమ్. సో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇచ్చేటువంటి బాడీ. ఇప్పుడు ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎంఏసి అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చారో ఇది ఐబీ అండర్లో మనకైతే కనుక ఉంటుంది అని. ఇది ఇట్ ఈస్ ఏ కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ అనమాట. ఇట్స్ ఎ గ్రిడ్ ఆఫ్ నెట్వర్క్. ఇందులో మొత్తం అన్ని ఏజెన్సీస్ ఉంటారు. అంటే ఐబీ ఉంటుంది, రా ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క స్టేట్ పోలీస్ ఉంటారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ద అదర్ ఆల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏవేవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ అవందరూ కూడా ఒక నెట్వర్క్గా ఫామ్ అయ్యి ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్లో ఉంటారు. ఏదైనా ఒక్కళ్ళకి చిన్న ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఉన్నా కూడా దాని రియల్ టైంలో మనం ఏంటంటే కనుక మిగతా ఏజెన్సీస్ అందరికీ కూడా మనం షేర్ చేయబడడం జరుగుతుంది. సో దట్ మనకి ఏంటంటే కనుక ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ అనేది ఉండే విధంగా, అలాగే మనకి ఏదైనా థ్రెట్ ఉంది అంటే ఇమీడియట్గా మనం దాన్ని న్యూట్రలైజ్ చేసే విధంగా మనకు వీ కెన్ స్విఫ్ట్లీ రెస్పాండ్ అయ్యే విధంగా మనకి ఏంటంటే కనుక ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ అయితే కనుక ఉపయోగపడుతుంది అని చెప్పి దీన్ని తీసుకొస్తున్నాము అని మనకి మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్లో మనకైతే కనుక చేశారండి. అట్ ఏ కాస్ట్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ అబౌట్ 500 crore అని చెప్పేసి మనకు చెప్తున్నారు. దాంతో పాటుగా ఇంకొక 2 ఇంపార్టెంట్ ఆపరేషన్స్ గురించి మనకి మెన్షన్ చేశారు. అది ప్రిలిమ్స్లో మనకి దాని గురించి అడిగే అవకాశాలు మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. మొదటిది మనకి ఏంటంటే కనుక ఆపరేషన్ సింధూర్ గురించి. సో చూడండి, on the occasion, Mr. Shah said, Operation Sindoor was a unique symbol of the firm political will of the Prime Minister, accurate information of intelligence agencies and infallible strike capability of our armed forces. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ క్యాపబిలిటీ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క స్ట్రైక్ క్యాపబిలిటీ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ని మనకి ఏంటంటే అప్రిషియేట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇదంతా తెలుసు. సో మనకి బట్ రెండోది ఇంకొక న్యూస్ ఐటమ్ మనకి ఏంటంటే రీసెంట్గా ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ బార్డర్ దగ్గర బౌండరీ దగ్గర మనకి ఈ యొక్క యాంటీ మావోయిస్ట్ మనకి ఏంటంటే ఒక ఆపరేషన్ అనేటువంటిది మనకైతే జరిగింది. అరౌండ్ 31 మావోయిస్ట్ని మన వాళ్ళు ఏంటి అని అంటే సక్సెస్ఫుల్గా మనం అయితే కనుక వాళ్ళని చంపేయడం అయితే కనుక జరిగింది. అండ్ దాని పేరే మనకి ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటారు.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చూడండి, స్పీకింగ్ అబౌట్ ద హిస్టారిక్ యాంటీ నక్సల్ ఆపరేషన్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ద సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇన్ కర్రెగుట్టలు హిల్స్. సో దట్ ఈస్ KGH అంటాం మనము, ఆన్ ద ఛత్తీస్గఢ్ తెలంగాణ బౌండరీ. రీసెంట్లీ మిస్టర్ షా సెడ్ ది ఆపరేషన్ అగెన్స్ట్ మావోయిస్ట్స్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎక్సలెంట్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్. అంటే ఏ విధంగా మనం ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేసాము అనేటువంటిది సక్సెస్ఫుల్గా మనం క్యారీ అవుట్ చేసాము. అరౌండ్ 31 మావోయిస్ట్ని మనం ఏంటి అని అంటే కనుక హతమార్చడం అయితే జరిగింది, చంపేయడం అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకు ఒక గోల్ ఉందన్నమాట. మన కంట్రీ నుంచి ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటి దాన్ని 2026కి మనం ఏంటంటే ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది ఒక టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాము. దానికి డెఫినెట్లీ ఇది అయితే కనుక ఎలైన్ అయితే ఉంది అంటూ మనకి ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనకి చెప్పారు. సో ఓవరాల్ ఈ ఆర్టికల్ మొత్తంలో తెలియాల్సినటువంటివి ఏమేంటి? మొదటిది, ఈ యొక్క మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏదైతే ఇట్స్ ఏ కౌంటర్ టెర్రరిజం నెట్వర్క్ గ్రిడ్ అనమాట. దీంట్లో మొత్తం అందరూ ఆర్గనైజేషన్స్ ఉంటారు, అందరూ కలగలిపి మనకి ఏంటంటే కనుక ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. సో ఏదైనా చిన్న ఇన్పుట్ వచ్చినా అది అందరూ షేర్ చేసుకుని ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ రావడానికి. రెండవది ఆపరేషన్ సింధూర్ గురించి, అండ్ ఏ విధంగా మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క క్యాపబిలిటీ ఎంత ఇదిగా ఉంది అనే స్ట్రాంగ్గా ఉన్నాము అనేటువంటి దానిని కూడా మనకి అప్రిషియేట్ చేస్తూ. మూడవది, ఇక్కడ మనకి ఆపరేషన్ మెన్షన్ చేయలేదు, బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకైతే తెలియాలి, దట్ ఈస్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గురించి మనకైతే కనుక మాట్లాడుతున్నారు. లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీకు జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగరేటెడ్ ద రీవాంప్డ్ మల్టీ ఏజెన్సీ సెంటర్, MAC అంటారు, ఇన్ న్యూఢిల్లీ. It aims to strengthen our intelligence sharing and coordination so that we can fight terrorism and organized crime. ఇంకా ఎఫెక్టివ్గా మనం ఏంటంటే కనుక ఈ యొక్క టెర్రరిజంని, ఆర్గనైజ్డ్ క్రైమ్ని మనం ఏంటి అని అంటే కనుక ఫైట్ చేయడానికి మన క్యాపబిలిటీ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడానికి అయితే కనుక తీసుకుని వచ్చామని చెప్తున్నారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రివాంప్డ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ అంటారు. దీనికి మనకి ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మెయిన్లీ ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎందుకంటే మన కంట్రీలో కోఆపరేటివ్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, లేకపోతే మనకి ఏంటంటే మన కంట్రీలో గ్రాస్ రూట్ డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, సో గ్రాస్ రూట్ డెమోక్రసీ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇలా చేశారు అని చెప్పి రకరకాల ఆప్షన్స్ ఇస్తుంటారండి. బట్ మల్టీ ఏజెన్సీ సెంటర్ MAC అనేటువంటిది రీసెంట్గా చేసింది. ఇది ఒక కౌంటర్ టెర్రరిజం ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఇది IB అండర్లో మనకైతే కనుక ఉంటుంది. దీనిని వే బ్యాక్ ఆల్రెడీ పోస్ట్ కార్గిల్ 2001లోనే మనకైతే కనుక కాన్సెప్చువలైజ్ చేశారు. ఇప్పుడు దానిని విత్ మోడర్న్ క్యాపబిలిటీస్ తోటి అరౌండ్ 500 crores పెట్టి మనకి ఏం చేశారు అని అంటే కనుక ఈ ఎంటైర్ ప్లాట్ఫామ్ని మనకి రీవ్యాంప్ చేశారు. ఇందులో మొత్తం అన్ని పోలీస్ డిస్ట్రిక్ట్స్ కూడా మనకైతే కనుక కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ ద న్యూ MACలో IB ఉంటుంది, RA ఉంటుంది, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, స్టేట్ పోలీసు అండ్ ఆల్ ద అదర్ సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అందరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్రిడ్లో మనకి భాగమై ఉంటారండి. వీళ్ళందరూ ఏం చేస్తారు? రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇట్ ఎన్హాన్సెస్ ద కోఆర్డినేషన్ ఇన్ ట్యాక్లింగ్ ద థ్రెట్స్ అండి మనకి. ఎస్, సో డెఫినెట్లీ ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజంని అడ్రస్ చేయడం గురించి సిస్టమ్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక స్ట్రెంగ్త్, ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్గా మనకైతే కనుక యాక్ట్ చేస్తుంది. సో దట్ వీ కెన్ సినర్జైజ్ ఆల్ అవర్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యొక్క ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా మనం ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదన మనమైతే కనుక ఇది చేయొచ్చు అని చెప్పి మనకు చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ మీకు ప్రిలిమ్స్ రిలేటెడ్గా నేను ఇది కూడా మీకు యాడ్ చేశాను. ఇది మనకి ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని చెప్పి మన యొక్క CRPF వీళ్ళు కూడా రీసెంట్గా ఈ యొక్క యాంటీ మావోయిస్ట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ మనకైతే క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. షా రీసెంట్లీ రిఫర్డ్ టు ఏ రీసెంట్ సక్సెస్ఫుల్ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇన్ ద కర్రెగుట్టలు హిల్స్. సో KGH అంటాం మనం. ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ దగ్గర మనకైతే కనుక ఉన్నాయి. అక్కడ మనకి యాంటీ నక్సల్ ఆపరేషన్ అనేటువంటిది మన యొక్క CRPF నెక్స్ట్ వచ్చేసి కోబ్రా యూనిట్ వీళ్ళందరూ కూడా మనకైతే లాంచ్ చేయబడడం జరిగిందండి.
The operation known as Operation Black Forest was conducted by that of the Central Armed Police Forces CAPF వాళ్ళు. It showcased excellent coordination, accurate intelligence and effective strike capability against the Maoists అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మనకి అప్రిషియేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ న్యూ MAC ఏదైతే మనకి క్రియేట్ చేశారో ఇట్స్ ఎ మేజర్ స్ట్రైడ్ ఇన్ ద కాంబాటింగ్ టెర్రరిజం అండ్ ఎన్ష్యూరింగ్ ద నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ IB గురించి మనం ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్నాం కదా, ఇది మన కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో వీళ్ళు మనకి కౌంటర్ టెర్రరిజంలోను, సర్వేలెన్స్లోను, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లోను కూడా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తారు. సో వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తారు. వీళ్ళే ఇప్పుడు మనకి మల్టీ ఏజెన్సీ సెంటర్ని మనకైతే కనుక మేనేజ్ అయితే చేస్తారండి. దిస్ మల్టీ ఏజెన్సీ సెంటర్ కమ్స్ అండర్ ద IB. సో మెయిన్స్ క్వశ్చన్ ఎలాగా, డిస్కస్ ద రోల్ ఆఫ్ రివాంప్డ్ multi-agency center MAC in enhancing the India's counter-terrorism architecture. How does real-time intelligence sharing will help in neutralizing the internal security threats can be a possible mains question. Practice prelims question ఎలా ఉంటుంది, Operation Black Forest recently seen in the news. It is associated with, చూడండి తెలియనటువంటి వాళ్ళకి ఏంటంటే అన్ని ఆప్షన్స్ ఒకేలా అనిపిస్తాయి. ఫస్ట్ వన్ చూస్తే ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ అబ్రాడ్, counter-insurgency operation against Maoists on the Chhattisgarh-Telangana border, anti-drug trafficking operation that is along the India-Myanmar border. It's a naval exercise that is conducted in that of the Indian Ocean region. So what is the answer? It is basically a counter-insurgency operation against the Maoists అయితే on the Chhattisgarh-Telangana border is the answer. That is known as Operation Black Forest. Operation Black Forest గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోండి. సింధూర్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ కాంటెక్స్ట్లో మనం లాంచ్ చేసింది. ఇది మనకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీ నక్సల్ ఆపరేషన్ అనమాట. ఇది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబడడం జరిగింది. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, పాకిస్తాన్ విల్ యూజ్ ద IMF మనీ టు ఫండ్ ద టెర్రర్ సేస్ రాజ్నాథ్ సింగ్. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్కి మొన్న May 9th 10th IMFకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అక్కడ మనకి ఏంటంటే పాకిస్తాన్కి అరౌండ్ ఇప్పుడు $1 billion అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మీటింగ్ అనేటువంటిది జరిగింది. సో వీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్ దేర్. సో హియర్ మనకి ఏంటంటే దానినే మనం ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం. IMF ఇచ్చిన డబ్బులను ఉపయోగించి పాకిస్తాన్ మళ్ళా ఈ యొక్క టెర్రర్ బేసెస్ని ఇండియా ఏవైతే డిస్ట్రాయ్ చేసిందో వాటిల్ని మరలా మనకి ఏంటి అని అంటే కనుక రీబిల్డ్ చేస్తోంది. ఇట్ ఈస్ రీస్టార్టెడ్. మళ్ళీ ఏంటి అని అంటే కనుక సో స్టార్ట్ చేసింది మళ్ళీ తన యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం గురించి. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సో పాకిస్తాన్కి IMF ప్రొవైడ్ చేసినటువంటి అసిస్టెన్స్ని ఈ విధంగా మనకి ఏంటంటే సో టెర్రరిజంని స్పాన్సర్ చేయడానికి మనకి ఏంటంటే పాకిస్తాన్ అయితే కనుక ఈ యాక్టివిటీ తీసుకుంటోంది అంటూ మనమైతే చెప్పడం జరిగింది. ఫండ్స్ గివెన్ టు ద గ్లోబల్ ఆర్గనైజేషన్ బై ఇండియా షుడ్ నాట్ బి యూజ్డ్ టు క్రియేట్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్, సేస్ ద మినిస్టర్ అట్ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. సో హీ లార్డ్స్ ద IAF రోల్ ఇన్ ద ఆపరేషన్ సింధూర్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే stating that Pakistan has started to rebuild its terror infrastructure destroyed by India, Defense Minister Rajnath Singh questioned the IMF's assistance for Pakistan. Recently, there are two important things. The main important manaki entante extended fund facility underlo manaki enti ante kanaka so IMF manaki entante funding anedi provide chestundi. So manam emantunamante a large part of IMF's $1 billion assistance will be used to fund the terrorism infrastructure. Will this not be considered indirect funding by that of IMF, an international organization for terror? సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే కనుక IMFే కదా పాకిస్తాన్ చేసింది, టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తోంది అని అందరికీ తెలుసున్నప్పుడు మరలా అదే పాకిస్తాన్ని మనం ఏం చేయాలి, ఐసోలేట్ చేయాలి, కార్నర్ అవుట్ చేయాలి. అలా చేయాల్సింది పోయి తిరిగి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మళ్ళీ దానికి డబ్బులు ఇస్తోంది అని అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? సో డస్ దట్ మీన్ బై దట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో స్పాన్సరింగ్ టెర్రరిజం? స్పాన్సర్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఫండింగ్
ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుందా? ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పాకిస్తాన్ ఈజ్ నో లెస్ దాన్ టెర్రర్ ఫండింగ్. ద ఫండ్స్ ఇండియా గేవ్ టు IMF షుడ్ నాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు క్రియేట్ ఎ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. సో మనము IMFకి మనం కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అలా మన దగ్గర నుంచి తీసుకుని ఈ కంట్రిబ్యూషన్స్ని సో మళ్ళా అదే పాకిస్తాన్కి, మన ఎనిమీ అయినటువంటి పాకిస్తాన్కి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ అసలు అంటూ మనం ఏంటంటే కనుక పాకిస్తాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. అండ్ అలాగే దాంతోపాటు మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. విత్ ఇన్ జస్ట్ ఏ స్పాన్ ఆఫ్ 23 minutes మనం ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ క్రియేటెడ్ ద హ్యూజ్ క్యాలిక్యులేటెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెర్రర్ క్యాంప్స్ అంటూ మనం ఏంటి అని అంటే కనుక మనం చెప్పడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ సీ India's Defense Minister Rajnath Singh has raised the concerns over the IMF's $1 billion assistance to the Pakistan, warning that it may be used to rebuild the terror infrastructure. సో పాకిస్తాన్కి ఎవరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసినా అదంతటినీ కూడా మరలా మెయిన్ డిస్ట్రాయ్ చేసినటువంటి టెర్రర్ క్యాంప్స్ని రీబిల్డ్ చేసుకోవడానికే పాకిస్తాన్ ఉపయోగిస్తుంది తప్ప తన డెవలప్మెంట్ గురించి దేనికి కూడా ఇంకా ఉపయోగించదు. మరి అలాంటి దేశాన్ని మనం ఐసోలేట్ చేయాలి తప్ప ఈ విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదు అనేటువంటిది మన యొక్క ఎలిగేషన్ అనమాట. రాజ్నాథ్ సింగ్ క్లెయిమ్డ్ పాకిస్తాన్ ఈజ్ రీబిల్డింగ్ ద టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ డిస్ట్రాయిడ్ బై ఇండియా. He questioned the IMF's financial aid to Pakistan, implying that it could be directly or indirectly be used to fund the terrorism కి అయితే కనుక ఉపయోగిస్తుంది అని చెప్పేసి. Yes, any financial aid to Pakistan should be seen as a terror funding గానే మనం అయితే కనుక చూడాలి, if used for rebuilding the terror bases. So then that is where about Operation Sindoor గురించి మనకైతే కనుక he has lauded the IAF for destroying the terror camps in Pakistan and as well as Pakistan occupied కాశ్మీర్లో ఉండేటువంటి టెర్రర్ క్యాంప్స్ని మనం ఏంటంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 23 minutes ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏంటంటే కంప్లీట్ చేసాము అంటూ సో మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని అప్రిషియేట్ కూడా మనకైతే చేస్తున్నారండి. Yes, so this is what is the another important article that you are expected to know about మనకి. Critically analyze the concerns raised by India regarding the International Monetary Fund's aid to Pakistan in the context of regional security and as well as counter-terrorism. అనేటువంటిది the other possible mains question that you can expect అండి. Clear? Moving on to that of the next one. Yes. Archaeological Survey of India recently completed the conservation work in the Lodi era step well. ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన యొక్క హిస్టారికల్ మాన్యుమెంట్స్ని వీటిని కూడా ప్రిజర్వ్ చేసి ప్రొటెక్ట్ చేసేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి. మరి అలాంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్ వెల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద మెహరోలి ఆర్కియలాజికల్ పార్క్ ఇన్ న్యూఢిల్లీ వీళ్ళు ఏంటి అని అంటే కనుక కంప్లీట్ చేసి దాని గురించి మనం చూసుకుంటే ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా in collaboration with the World Monuments, not mountains, it is Monuments Fund India and the TCS Foundation has successfully completed the conservation work of Rajon Ki Bawoli అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక విచ్ ఇస్ ఏ 16th century స్టెప్ వెల్ అండి. అది మనకి ఎక్కడుందంటే మెహ్రౌలీ ఆర్కియలాజికల్ పార్క్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉంది. ఈ బావోలీ ఈజ్ బేసికల్ నథింగ్ బట్ రిజర్వాయర్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. అంటే ఈ రిజర్వాయర్ అంతటినీ కూడా మనకి ఏంటంటే కంప్లీట్లీ క్లీన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అది కూడా మనం అయితే కనుక కనెక్ట్ చేసాం. అండ్ అలాగే వీటిలో ఫిషెస్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం సో దట్ టు మెయింటైన్ ద వాటర్ క్వాలిటీ. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్. మెయిన్గా ఇక్కడ మనకి ASI గురించి మనకైతే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇమేజ్. The Archaeological Survey of India has recently completed the conservation of the 16th century Rajon Ki Bawali in the Mehrauli, New Delhi. So this project focused on Rajon Ki Bawali, a 16th century Lodi era stepwell in the Mehrauli Park. So it is an important example for the India's medieval water architecture. ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ థింగ్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి.
ఎస్, ఇక్కడ ఇంకేం తెలియాలి, ఏఎస్ఐ గురించి తెలియాలి మనకి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి. దీనిని మనకి 1861లో సో బై అలెగ్జాండర్ కన్నింగ్హమ్ మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ తర్వాత మనకి ఏంటంటే దీనిని ఒక స్టాట్యుటరీ బాడీగా మనం ఎస్టాబ్లిష్ చేశాము అండర్ ద యాక్ట్ కాల్డ్ యాజ్ యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అనేటువంటి చట్టం ద్వారా మనం ఈ యొక్క ఏఎస్ఐని ఒక స్టాట్యుటరీ బాడీగా మనం అయితే ఎస్టాబ్లిష్ చేశాము అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో మనం ఏంటి అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో ఫంక్షన్స్ ఏవేంటి, వీళ్ళు ఏఎస్ఐ వాళ్ళు ఏమేం చేస్తారు, ఆర్కియలాజికల్ రీసెర్చ్ కండక్ట్ చేస్తారు, ఎక్కడికక్కడ తవ్వకాలు, ఎక్స్కవేషను, ఎక్స్ప్లోరేషన్స్ అండ్ మన యొక్క హెరిటేజ్ మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. నోడల్ మినిస్ట్రీ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ. ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి ఇచ్చి ఆ బాడీ గురించి అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఫస్ట్ పాయింట్ తెలియాల్సింది ఏంటి, స్టాట్యుటరీ బాడీ అనేటువంటి విషయం మనకి తెలియాలి. సెకండ్ విషయం వచ్చేసి ఏంటంటే ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతుంటారు. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ఎడ్యుకేషన్కి సంబంధించి ఇస్తుంటారు అలా. బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి అయితే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇస్తారు. ఎస్, వీ నీడ్ టు బి వెరీ క్లియర్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఎస్ఐ ఇన్ హెరిటేజ్ కన్జర్వేషన్ విత్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తోటి. సో ఏఎస్ఐ మనకి ఏమేం కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుంది అనేటువంటి దాని మీద మనం ఈ క్వశ్చన్ అయితే కనుక అప్రోచ్ అయితే కనుక ఉండాలండి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, a prelims question is there. Consider the following statements about Archaeological Survey of India. Number 1. It was established by Alexander Cunningham in 1861. Okay. Second one. It functions under the Ministry of Tourism. Okay. Third one. It became a statutory body under the AMASR Act 1958. ఫస్ట్ది 1861లోనే కదా ఎస్టాబ్లిష్ చేసింది, కరెక్టే. రెండవది ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అంటున్నారు, అబ్సల్యూట్లీ రాంగ్ అండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చి తప్పు. ఇట్ బికేమ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ద ఏఎంఎస్ఆర్ యాక్ట్ 1958. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో దేర్ ఫోర్ నెక్స్ట్ ఫోర్త్ కూడా ఉంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దేర్ ఫోర్ 2 ఒక్కటే తప్పు. 2 ఇప్పుడు మీకు ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కాదు అనే విషయం మీకు తెలిసిందనుకోండి, మీరు ఇది ఎలిమినేట్ చేసేయచ్చు కదా. 2 ఇందులో ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఇందులో ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆన్సర్కి వచ్చేసేయచ్చు. 1, 3, 4 ఓన్లీ. ఇంకా మిగతా స్టేట్మెంట్స్ మీకు తెలుసున్నా తెలియకపోయినా కూడా పర్వాలేదు. ఈ ఒక్కటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కాదు, అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి వస్తుంది అనే విషయం తెలుసున్నా కూడా ఈ క్వశ్చన్లో మీకు మార్క్స్ అయితే వచ్చేస్తాయి. అలా ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ మనం ఏంటంటే ఆన్సర్ చేయాలి. ఇలా విచ్ ఆఫ్ ది అబౌవ్ అన్నప్పుడు ఖచ్చితంగా వాడు ఏదో ఒక స్టేట్మెంట్లో మనకి అందరికీ తెలుసుండేటువంటి ఒక పాయింట్ని పెడతారు, అంటే బేర్ మినిమం బేసిక్ పాయింట్ పెడతారు. ఇంకా రిమైనింగ్ అన్ని టఫ్ పాయింట్స్ చేసేసి ఎలిమినేషన్ ద్వారా మనం ఏంటంటే ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం కొంత మైండ్ అప్లై చేసి ఇచ్చేయాలండి. క్లియర్. అవే పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయబడటం జరిగింది. 1861లో ఎస్టాబ్లిష్ చేశారని, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి వస్తుందని, ఇది మనకి యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ద్వారా మనకి స్టాట్యుటరీ బాడీకి ఎస్టాబ్లిష్ ఇట్ పికేమని. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ రోల్ ఏంటంటే కన్జర్వేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అని. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, A lot of people are starving in Gaza, says United States President. మన యొక్క యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా మాట్లాడుతూ సో ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్వింగ్ ఇన్ ద సో గాజా స్ట్రిప్ అంటూ మనకి ఏంటి అని అంటే అక్కడ ఉండేటువంటి పీపుల్ యొక్క సఫరింగ్స్ గురించి అయితే కనుక సో రీసెంట్గా మనకి మాట్లాడడం జరుగుతుంది. మిస్టర్ ట్రంప్స్ కమెంట్ ఆన్ గాజా కేమ్ యాజ్ హీ క్యాప్డ్ ద ఫస్ట్ ఫారెన్ టూర్ ఆఫ్ హిస్ సెకండ్ టర్మ్ విచ్ సా హిమ్ విజిట్ సెవరల్ గల్ఫ్ కంట్రీస్. వీఆర్ లుకింగ్ అట్ గాజా అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ దాట్ టేకెన్ కేర్ ఆఫ్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్వింగ్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. ఇంతకుముందు మనకి ఏంటంటే ఒక 1 or 2 months బ్యాక్ మన యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. సో వీ విల్ టేక్ ఓవర్ గాజానే మేము ఏంటంటే టేక్ ఓవర్ చేసేసుకుని ఇందులో ఉండేటువంటి పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్క దేశాల్లోకి అకామిడేట్ చేసేసి సో గాజాని రీబిల్డ్ చేస్తాము, సో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తాము. సో మరలా గాజా మనకి ఏంటి అని అంటే కనుక ఒక
వెలిగేలాగా చేస్తాము అంటూ మనకైతే కనుక ప్రపోజల్ అయితే చెప్పడం జరిగింది. సో దానిని చాలా కంట్రీస్ కూడా మనకైతే క్రిటిసైజ్ కూడా చేశాయి. ఇక్కడ గాజా స్ట్రిప్ గురించి మనకి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి అనేది చూద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హైలైటెడ్ ద వర్సనింగ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఇన్ గాజా, స్టేటింగ్ దట్ ద large number of people are starving during his West Asian tour. This is what is a representational image of the situation that is there in that of the Gaza. సో ఈ గాజా స్ట్రిప్ అనేటువంటిది చాలా నారో పీస్ ఆఫ్ ల్యాండ్ అండి మనకి. లెట్ మీ షో యూ ఇన్ ద మ్యాప్. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గాజా స్ట్రిప్. మనకి ఇదంతా కూడా ఇది ఈ యొక్క గాజా స్ట్రిప్ మనకి 2 కంట్రీస్ తోటి బార్డర్ అవుతుంది. మొదటిది ఈజిప్ట్, రెండవది వచ్చేసి ఇజ్రాయిల్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ షేర్స్ ద కోస్ట్ లైన్ విత్ దట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ తోటి మనకి ఏంటంటే కోస్ట్ లైన్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఈ యొక్క గాజా స్ట్రిప్ని మనకి ఏంటి అంటే హమాస్ అనేటువంటి వాళ్ళు మనకైతే రూల్ చేస్తారు. అండ్ దెర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఫైట్ బిట్వీన్ ద హమాస్ అండ్ as well as the Israel అనమాట మనకి. సో ఓకే, it is located in that of the eastern Mediterranean, which is bordered by that of Egypt and as well as Israel and then Mediterranean Sea. మూడే అంటే రెండే ల్యాండ్ బార్డర్స్, ఒకటేమో ఈజిప్ట్, రెండోదేమో ఇజ్రాయిల్ మనకి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి మెరిటైమ్ వచ్చేసి మనకి మెడిటరేనియన్ సీ ఉంటుంది. Among the most densely populated regions with over 2 million residents are residing in a very small area. సో దీనిని మనం ఏంటంటే ఆఫెన్ ఓపెన్ ఎయిర్ ప్రెజన్ అని కూడా పిలుస్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూజ్ రిస్ట్రిక్షన్స్ దట్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ దిస్ పర్టికులర్ రీజియన్ అండి. Examine the humanitarian implications of geopolitical conflicts in regions like Gaza. How should international actors respond అనేటువంటిది సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ that you can expect. Moving on to that of the next important one. Yes, there was a small prelims question. Which of the following correctly describes the location of Gaza Strip అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంట, ఇట్ షేర్స్ ఏ బార్డర్ విత్ ఈజిప్ట్ టు ద సౌత్ వెస్ట్. ఓకే, రెండవది ఇట్ ఈస్ బౌండెడ్ బై ద రెడ్ సీ టు దట్ ఆఫ్ ద వెస్ట్. ఓకే, థర్డ్ వన్ ఇట్ షేర్స్ ఏ బార్డర్ విత్ ఇజ్రాయిల్ టు దట్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద నార్త్. ఓకే, అండ్ ఇట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ బేసిన్ అని చెప్పేసి మనకైతే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. 4 ఈ 4 మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ బై ద రెడ్ సీ టు ద వెస్ట్. సో ఈ పాయింట్ అయితే కనుక కాదు అని చెప్పేసి మనకైతే తెలుసు. విత్ దట్ మనకి ఈ యొక్క ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఆన్సర్ ఏంటి, ఇంకా 1, 3, 4 ఓన్లీ. ఇక్కడ రెడ్ సీ లేదబ్బా గాజా స్ట్రిప్ దగ్గర ఉన్నది, మనకి మెడిటరేనియన్ సీ అనేటువంటి విషయం మీకు తెలిస్తే సో చాలన్నమాట. ఈ యొక్క ఆన్సర్ మనం ఈజీగా ఆన్సర్ ఈ యొక్క క్వశ్చన్ మనం ఏంటంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చండి. క్లియర్? సో ఫస్ట్ స్టేట్మెంట్ అప్పుడు కరెక్టే కదా మనకి. ఇట్ షేర్స్ ఏ బార్డర్ విత్ ఈజిప్ట్ టు ద సౌత్ వెస్ట్, కరెక్టే ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ జస్ట్ లెట్ మీ షో యూ. సి దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఈజిప్ట్. నెక్స్ట్ వచ్చేసి నార్త్లోను ఈస్ట్లోను ఇజ్రాయిల్ ఉందంటున్నారు, కరెక్టే. ఇది ఈస్టర్న్ మెడిటరేనియన్ సీ బేసిన్కి మనకి అయితే కనుక ఆనుకుని ఉందంటున్నారు, కరెక్టే, అది కూడా మనకి. సో దేర్ ఫర్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ బేసిన్, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మనకి. క్లియర్ అండి? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, coming to the today's question. What is the name of that operation which is recently launched along the Telangana and Chhattisgarh border? Anti-Naxal operation మనకి రీసెంట్గా ఏం లాంచ్ చేశారు ఈ ఆపరేషన్ అనేటువంటిది. సో దానిని మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రీసెంట్గా మనకైతే అప్రిషియేట్ చేశారు, సైటింగ్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు అండి. క్లియర్? డోంట్ ఫర్గెట్, రివిజన్ ఈజ్ ద కీ. సో మనం ఎంత ఎక్కువ రివైజ్ చేసుకుంటే కనుక మనకు అంత బాగా ఇవైతే కనుక గుర్తుంటాయి, మనకి ఎగ్జామ్ టైంలో మనం రీటైన్ చేయగలం ఈ ఇన్ఫర్మేషన్ని. సో బికాస్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ 100-meter రేస్ అండ్ ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. Yes, thank you so much for being here up till now. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.